నమ్మే నా లైఫ్ లోకొస్తే అంటే ఎందుకు తనంటే అంత ఇష్టం మీకు? ఇష్టం అనే దానికి రీజన్స్ పెద్దగా ఉండవు బ్రో. అట్లీస్ట్ తనకన్నా చెప్పారా? తనకు కూడా చెప్పలేనంత ఇష్టం ఉంది కాబట్టి తనకు చెప్పలేకపోతున్నా. ఎక్స్ప్రెస్ చేయలేనంత లవ్ ఉంది నా దగ్గర. ఒక పెద్ద రైటర్ అని ప్రూవ్ చేసుకోకండి. ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు? అంటే నువ్వు ఎలా సరే నేనే మరి మీరు గట్టిగా చెప్పాలి. యాక్చువల్లీ ప్రపోజ్ చేసింది మాత్రం తనే. ఇప్పుడు ప్రతిసారి నిందలు నా మీద వేస్తుంటది అనమాట. సరే భరించేవాడే భర్త కదా. ఇది ఒక్క లైన్ తీసుకొని మీరు వాంచుతున్నారు. అంటే మీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసారా? ఒక 69 మందిని దాటేసారు. 69 మందిని? సీరియస్ గా బ్రో. 69 మందిని రిజెక్ట్ చేశారు కదా, వాళ్ళు చేశారా మీరు చేశారా? ఎక్సలెంట్, చెప్పండి. వాళ్ళందరూ మెయిన్ గా రిజెక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే కోపం. ఓకే, మరి ఈ గుంటూరు మిర్చిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రేమతో. నువ్వు ఎంత ఇష్టం చెప్పరా అని అడిగింది. ఈవినింగ్ వరకు టైం ఇవ్వని చెప్తానని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళిపోయి టాటూ వేయించుకొని వచ్చేసిన. తన ముందు 0405 పక్కన 21. కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ గా నేను చెప్పాను, తను నాదే అని గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి వేయించుకున్నా. ఓకే, నేను మరీ అంత పిచ్చి ఫెలో కాదు కదా బ్రో. 69 మందిని దాటి వచ్చిన నాకు మరి 1 ఫైన్ డే మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, సో మరి అప్పుడు ఇళ్లలో ఎలా ఒప్పించుకున్నారు? ఈ టాటూ చూసిన తర్వాత నాకు అర్థం అయిపోయింది. ఓకే ఓకే, హి ఇస్ ద వన్. మరి ఆ అమ్మాయిలో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? తనలో డిఫరెన్స్ ఏం కనిపించలేదు బ్రో. ఒకప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మ అవుతుంది అంతే. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి, లేకుంటే నేను ఫీల్ అవుతా, మా వాళ్ళు తిడుతున్నారు ఇంకా. ఓకే, క్వశ్చనే మర్చిపోయాను నేను మీ దెబ్బకి. సడన్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, మీరు రెడీగా ఉన్నారా? మళ్ళీ ఏమన్నా ఈయన సజెషన్ అడిగారా? ఇంకా ఈయనతో మాట్లాడితే అదే చెప్పిండు, నీ కెరియర్ కి అడ్డు అనిపిస్తే మాత్రం నీకు ఏదనిపిస్తే అదే చేసే. నేను ఎప్పుడు ఎందుకంటే మనం ఎట్లా బ్రో ఇంత మెచ్యూరిటీ మీకు? దాటుకొని వచ్చినాను కదా బ్రో అంతమందిని. మీరు ఆ క్వశ్చన్ అడగడం తప్పు బ్రో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక క్యూట్ కపుల్ని తీసుకొచ్చా అండి. నిజంగా వీళ్ళిద్దరు జర్నీ చూస్తే మాత్రం వావ్ అని ఖచ్చితంగా మీరు అనాల్సిందే. సో ఆ అమ్మాయి మీ అందరికీ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో పరిచయం. ఇక వీళ్ళ పెళ్ళయ్యాక వీళ్ళిద్దరు కపుల్ వీడియోస్ కానీ కపుల్ చేసే లైక్ షూట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా పాపులర్ అయ్యారు. సో ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? వీళ్ళెవరో కాదండి. సో శివాని మరియు సాయి సంతోష్ మన స్టూడియోలో ఉన్నారు. ఇంతకీ వీళ్ళ జర్నీ ఏంటి అండ్ వీళ్ళ జర్నీలో అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కదాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన క్యూట్ కపుల్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఓకే, సూపర్ గుడ్. ఓకే, సో ఎంతమంది చెప్పారండి మీ స్మైల్ బాగుంటుందని? మీరే చెప్తున్నారు. ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. పక్క నుండి కూడా చెప్పలేదు. నిజాలు ఎవరికి చెప్పకూడదు. నిజాలు చెప్పకూడదు అంటే మా ఆయన కొంచెం నిజాలు చెప్పలేండి, అందుకే. కొంచెం చెప్పడా ఇప్పుడు చెప్పడా? ఆల్మోస్ట్ ఎప్పుడు చెప్పడం. ఏంది బ్రో ఇంత మాట? సీరియస్ గా బ్రో, నిజాలు చెప్తే ఎవరు నమ్మరు కదా. అబద్ధాన్ని కూడా అందంగా చెప్తేనే నమ్ముతారు ఎవరైనా. అంటే అబద్ధాలకి పడిపోయానా? లేదా అబద్ధం లాంటి నిజానికి పడిపోయావు. మొత్తానికి పడిపోయారు కదా, అది ఫ్యాక్ట్. ఓకే, సో మా అందరికి మీరు ఎప్పటి నుంచో తెలుసు. మీకు కూడా గుర్తుందా రౌడీ పిల్ల అనే ఒక పేరు ఉండేది? ఓకే, ఈయనకి తెలుసా రౌడీ పిల్ల? అది ఆయనకి పిచ్చి. ఇప్పుడు కూడా నా కాంటాక్ట్ లిస్ట్ లో తన పేరు అలానే ఉండిపోయింది. సో రౌడీ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నా ప్రాపర్ అయితే వరంగల్, బట్ చిన్నప్పటి నుంచి సెటిల్ ఇన్ హైదరాబాద్. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే. ఏంటండి అంత ఇష్టం మా హైదరాబాద్? నేను కదా. అబ్బా, ఓకే చెప్పండి. సో మమ్మీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెంచాను మమ్మీతో పాటు. సో మమ్మీతో పాటు ఉండిపోయాం. మమ్మీ అంటున్నారు, డాడీ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సపరేట్ అయిపోయారు. డాడీ లైఫ్ డాడీ లీడ్ చేస్తున్నారు. అండ్ మమ్మీ ఇక్కడ హైదరాబాద్ లో అమ్మమ్మ వాళ్ళతో పాటు ఉంటూ సింగిల్ పేరెంట్, తానే ఆవిడ మమ్మీ చూసుకుంటూ. సో మరి మమ్మీ అంటే చిన్నప్పుడే హైదరాబాద్ కు వచ్చి అంటే మీరంతా లైక్ బాగానే జరిగిందా? చాలా స్ట్రగుల్స్ వచ్చాయా? చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, బట్
మమ్మీ మా దాకా రానివ్వలేదు, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాం. ఓకే, మీరు ఎంత మంది? మేము ఇద్దరు సిస్టర్స్, మా ఇద్దరు అక్క సిస్టర్స్. నేను. ఓకే, ఇద్దరు ఇదే క్యూట్ స్మైలా? అక్క కూడా ఆల్మోస్ట్ క్యూటే, ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా డామినేట్ చేయడానికే చూస్తారు, ఒప్పుకోరు. అంతే, ఒప్పుకోరు లేడీస్ అంతే. ఓకే, అండ్ మా సాయి సంతోష్ బ్రో, హాయ్ బ్రో. మిమ్మల్ని చూస్తే అసలు సోషల్ మీడియా ప్రొఫైల్ లాగా అనిపించారు. మీరు సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చారు అసలు? తిన వల్లే వచ్చారు బ్రో. తన వల్లే వచ్చారా, తన కోసం వచ్చారా? వల్లనే వచ్చా. వీడియోస్ చేయడం కానీ, సీరియస్ గా ఇంటర్వ్యూస్ కానీ, ఎక్కడికైనా షూట్స్ కానీ వెళ్ళడం అంటే తిన వల్లనే. ఓకే, బేసిక్ గా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇదేదో సరిగ్గా వినపల్లా. బేసిక్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటారు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు బ్రో, సీరియస్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో నాది ఏంటంటే రైటింగ్ స్కిల్స్ అనమాట. నేను స్టోరీస్ అండ్ సాంగ్స్ రాస్తూనే ఉంటాను అనమాట. సో దాని వల్ల తిని పరిచయం అయింది నాకు. అలా అలా అలా. మరి మీ ప్రేమ కథని ఎవరు రాశారు? నేనే రాసుకున్నా బ్రో. మీరే? అంటే మీరేం హెల్ప్ చేయలేదంట? నా ప్రేమ కథకి రైటర్ ని స్టోరీ మొత్తం నాదే, నేనే. ఓకే, అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ వచ్చి మొత్తం ఇక్కడే హైదరాబాద్ లోకల్. లోకల్. సో చిన్నప్పుడే మీరు హైదరాబాద్ కి రావడం, ఈయన పరిచయం అవ్వడం సెట్ అయిపోయింది. మన పరిచయం అలా జరిగిపోయింది నాన్న. ఓకే, సో బేసిక్ గా తనని మీరు ఎప్పుడు ఫస్ట్ మీట్ అయ్యారు? ఫస్ట్ మీట్ అంటే 21 లో మీట్ అయినా బ్రో. 2021. ఓకే, మే 2024. డేట్స్ తో సహా చెప్తున్నాడు. సో అంటే ఎలా పరిచయం అయ్యారంటే? అలా ఏం లేదు, స్టార్టింగ్ తనకి మామూలుగా ఎప్పుడైనా ఏదైనా షూట్స్ పరంగా అయితే నేను తనకి ఇన్ఫార్మ్ చేస్తుండే అనమాట. శివాని పలానా దగ్గర ఈ షూట్ ఉంది వెళ్ళు అని చెప్పి తనకి రిఫర్ చేస్తుండే అనమాట, ప్రతి షూట్స్ అనమాట. ఓకే, అంటే మీరు యాక్టింగ్ కోర్స్ కోసం తిరిగే వాళ్ళు? యాక్టింగ్ చేయాలని? నేను యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను, యూట్యూబ్ లో సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో ఇంకా ఎక్కడైనా వెబ్ సిరీస్ కానీ డెమో ఫిలిమ్స్ వచ్చినప్పుడు రిఫర్ చేస్తుంటారు కదా, అలా ఇతను కాల్ చేశాడు ఒకసారి. సో ఫస్ట్ చెప్పిన మాట అంటే నేను మీ ఫ్యాన్ అండి అన్నాడు. ఓకే, అవునా చెప్పండి అంటే మీ గురించి ఒక సాంగ్ రాసాము, ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. అవునా, ఓకే అండి అన్నాను. బట్ నేను ఆ షూట్ చేయలేదు. ఎందుకు? ఫ్యాన్ అబద్ధమా? లేదు, అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండే. సో ఆ టైంలో నేను చేయలేకపోయాను. సో ఆ కాంటాక్ట్ అలా ఉండిపోయింది. దాని తర్వాత ఇంకేదైనా మంచి షూట్స్, కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే క్యారెక్టర్స్ నన్ను రిఫర్ చేస్తూ ఉండేవాడు. అలా ఫోన్ లో పరిచయం. అంటే అలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనా లేకుంటే నిజంగా రిఫర్ చేస్తారా? సీరియస్ గా తనని చూసి ఒక సాంగ్ రాసా, అది ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు అనమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత తను కొంచెం హెల్త్ మంచిగా అయిన తర్వాత తను నేను కలిసి ఒక సాంగ్ చేస్తాం. ఓకే, అండ్ మీరు ఏం చదువుకున్నారు? నేను స్టిల్ ఇంకా స్టడీ చేస్తున్నాను. ఓకే, ఏం చదువుతున్నారు మరి? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్. అంటే బ్రో నాకు చిన్న డౌట్, బేసిక్ గా చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే పెళ్ళయ్యాక ఇంట్లోనే వర్క్ చూసుకో, నేను బయటికి వెళ్ళి సంపాదిస్తా, ఇలాంటి మెంటాలిటీస్ తో ఉంటారు కదా. మరి వైఫ్ ని చదివించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? తనకి ఏది ఇష్టమైతే అది చేయించాలనేది నాకు కూడా ఇష్టమే బ్రో. తను ఏదైనా కోరుకోనివ్వండి, బట్ నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాన్న అని చెప్పింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నువ్వు ఆపుతావా అని అడిగింది. నేను ఎప్పుడు ఆపను నాన్న, నీకు తెలుసు కదా నేను స్టార్టింగ్ ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే ఉంటాను, నీతో ఎప్పటికీ అలానే ఉంటా అని చెప్పా. అది నిజమో అబద్ధమో తనకే తెలియాలి. ఇంకా సో స్వీట్. అంటే ఎందుకు తన అంటే అంత ఇష్టం మీకు? ఇష్టం అనే దానికి రీజన్స్ పెద్దగా ఉండవు బ్రో. అట్లీస్ట్ తనకన్నా చెప్పారా? తనకు కూడా చెప్పలేనంత ఇష్టం ఉంది కాబట్టి తనకు చెప్పలేకపోతున్నా. ఎక్స్ప్రెస్ చేయలేనంత లవ్ ఉంది నా దగ్గర. ఒక పెద్ద రైటర్ అని ప్రూవ్ చేసుకోకండి. ఎందుకండి అంత ఇష్టం చెప్పండి మరి. బేసిక్ గా నాకు అర్థం చేసుకునే మనుషులు అంటే నాకు చాలా ఇష్టం. మీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసారా? ఫస్ట్ టైం అని కాదు, ఇప్పటికి తను రాకముందే చాలా మంది దాటేశాను. అందరినీ దాటేశారు? ఒక 69 మందిని దాటేశాను. 69 మందిని? సీరియస్ గా బ్రో? 70 అంటే ఏంటి? 70 ఏళ్ళ జీవితం నీతోనే కదా, 70 ఏళ్ళ జీవితం తనతోటే కదా. అంటే 100 ఏళ్ళ జీవితం వద్దంటారు? వద్దు 70 ఏళ్ళు చాలు నాకు. సో అలా అనమాట. తనకంటే ముందు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా లవ్ స్టోరీస్ నేను రాస్తూ ఎంజాయ్ చేసినది. సో ఒక్కొక్క అమ్మాయి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. నా రైటింగ్ స్కిల్స్ కూడా ఉపయోగపడినారు, చాలా మంది ఉపయోగపడి. చెప్పండి బ్రో, ఒక్క అమ్మాయి దొరకగా తిరుగుతున్నారు రోడ్ల మీద, ఎట్లా పడాలో చెప్పండి. నాకు తెలిసి బాగా ఎక్కువ లైక్ చేసిన అమ్మాయి అంటే నా సిన్సియర్ లవర్ అంజలి. ఆఫ్ కోర్స్ తన పేరే చెప్తాను. సిన్సియర్ లవర్ అంటే సిన్సియర్. 69 మందిలో కూడా ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది అంటే అంజలి పేరు అమ్మాయి. పక్కన వైఫ్ ఉంది, ప్రెగ్నెన్సీ లో మీ బాబు కూడా లోపల నుంచి వింటుంటాడు, ఏంటి డాడీ ఇలా అరుస్తున్నావు? లేదు బ్రో, నిజంగా చెప్తున్నా, అర్థం చేసుకుంటే అస్సలు పంపించకండి. ఆ అబ్బాయి మళ్ళీ 100 నుంచి. లేదు బ్రో, అర్థం చేసుకునే అమ్మాయి పక్కన ఉండగా నాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అది అనమాట. బట్ అంత ధైర్యంగా ఎలా చెప్పగలరు? ఎందుకు చెప్తున్నా అంటే తనకు నాకు ఆ ధైర్యం ఇచ్చింది కాబట్టి. నాన్న నేను నీకున్న నీ పక్కన నీ పాస్ట్ ఎలాంటిది నాకు అనవసరం, నువ్వు ఎలా ఉన్నావు అన్నది అలానే ఉండు నాతోటి చాలు. తనకి నేను ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తాను అనమాట. అందుకే నేను అంత ఇష్టం తనకి. మీరు ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్
మేబీ అది ఈ Same. టైంలో మీరు వచ్చింది కూడా బాగుండేది. జెలిలి అయితే కొంచెం బాగుంటుంది. బట్ అప్పుడప్పుడు బయటకు వస్తుంది నా లోపల నుంచి చంద్రముఖి. వస్తాయా పొద్దున ఓకే. అప్పుడప్పుడు తప్పదు అప్పుడు కదా. ఏంటి మనోని పరిస్థితి? నేను ఏం చేయను బేసిక్ గా చితా, చితా. జస్ట్ ఫోన్ కాల్ వస్తుందని చెప్పి బయటకు వెళ్ళిపోతా బ్రో. అంతే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత వస్తా. సమయస్ఫూర్తి. ఆయన ఎంత గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వచ్చాక అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తెలిసిందే కదా బ్రో, ఇంటింటి రామాయణం తెలిసిందే కదా, ఇంకా అలా ఇంటి రామాయణం సాగుతుంటది. మాకు తెలియదండి, మేము ఎప్పుడు మీ ఇంటి దగ్గర వినలా. మీరు చెప్తేనే తెలుస్తుంది. సరే చెప్తాం, ఓకే. మెల్లగా చెప్తాం. అండ్ 69 మందిని రిజెక్ట్ చేశారు కదా, అవును. వాళ్ళు చేశారా మీరు చేశారా? వాళ్ళు చేశారు. వాళ్ళే చేశారు. వాళ్ళే అంటే ఏంటి మీలో చేంజ్ కావాల్సిన? నా దగ్గర చేంజ్ అవ్వాల్సిన నేను లేదు బ్రో. చెప్తా పాయింట్. ఎక్సలెంట్, చెప్పండి. వాళ్ళందరూ మెయిన్ గా రిజెక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే కోపం. కోపం విపరీతమైన కోపం అండి. అర్జున్ రెడ్డి కన్నా ఎక్కువనా? ఎనిమల్ కన్నా ఎక్కువనా? విపరీతమైన కోపం, తట్టుకోలేరు. పక్కన ఎవరైనా ఉంటే ఆ కోపాన్ని వాళ్ళు తీసుకోలేరన్నమాట. ఓకే. అంత విపరీతమైన కోపం, అట్ ద సేమ్ టైం అంత విపరీతమైన ప్రేమ. ఓకే, మరి ఈ గుంటూరు మిర్చిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రేమతో. ఘాట్ ఎక్కువ ఉంటది కదా. ప్రేమతో ఓకే, బట్ స్టార్టింగ్ లో కొంచెం అన్న భయపడలేదా? స్టార్టింగ్ లో అసలు చాలా అగ్రెసివ్ అయిపోతే నాకు అర్థం కాలేదన్నమాట. వీడికి ఏమైనా పిచ్చా అనుకున్నా, నిజంగా వీడికి మెంటల్ అనుకున్నా నేను. నిజంగా అలా అనుకున్నాను. దాని తర్వాత స్లోగా అర్థమైంది, ఓకే వాడి కోపం ఎందుకు వస్తుంది. అర్థమైపోయింది, మన మెంటాలిటీ అర్థం చేసేసుకున్నాను. అందుకే ఇంకా బేసిక్ పాయింట్ పట్టుకుంటే సరిపోద్ది కదా. ఆ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకొని. బేసిక్ గా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అది తీసుకోలేను బ్రో. కోపం ఎందుకు వస్తుంది అని చెప్పండి. పర్ఫెక్షన్ ఎక్కడ ఉండదో అక్కడ కోపం వస్తుంది. ఓకే, ఏదైనా పర్ఫెక్ట్ ఉండాలి. ఎట్లా తిడుతుంటాడు? ఏమన్నా తిడుతుంటాడు. బీప్ వేస్తుంటారా ఇంట్లో? చెప్పండి. డైలీ పొద్దున్నే సుప్రభాతం. కోపం వచ్చిందంటే నోరు కంట్రోల్ అవ్వదు. ఎవరైనా ఉంటే ఏమన్నాడు, మేము ఇద్దరం పర్సనల్ గా ఉన్నప్పుడు తిడతాడు అనమాట. నాకు మాత్రం ఎవరున్నా నువ్వు తప్ప. వద్దు బ్రో, మీరు కోపం అలా పక్కన ఏదున్నా పగలు కొట్టేస్తాడు. నన్ను కొట్టాడు, నా మీద కోపాన్ని చూపిస్తాడు. అన్ని అయ్యో ఇంట్లో ఎన్ని పగలు కొట్టాడో. మనిషి మీద చూపిస్తే ఆ ప్రేమ దూరం అవుతుంది బ్రో. వస్తువులు అంటావా మళ్ళీ తెచ్చుకోవచ్చు, అదే తన మీద కోపం చూపించాను అనుకో, నా మీద ఏదో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. సో అది నేను తీసుకోలేను. లైఫ్ లాంగ్ నేను ప్రేమను ఇవ్వాలనుకున్నా ప్రేమని మాత్రమే ఇస్తా. కోపాన్ని, దేశాన్ని ఇలాంటిది ఏది తన దాకా రానియను. ఇన్ఫాక్ట్ నా బాధ ఏదో కూడా తనకి నేను ఎప్పుడు చెప్పను, ఎక్స్ప్రెస్ చేయలేను. మీ బాధ షేర్ చేసుకుంటే తనకి ఏం అర్థం అవుతారు? ఒకవేళ నేను షేర్ చేసుకుంటే అది తలుచుకొని తను కూడా బాధపడుతుంది కదా. సో నేను తనకి సో ఏ బాధ అయినా నేనే పడతాను అనమాట. అంతే, ఏదున్నా నాకే, నా వరకే ఆగాలి. అది మీకు అర్థం అవ్వదు. ఎలా ఉంటదంటే నా కాన్సెప్ట్ అదే ఏం చెప్పారు మాస్టర్, నాకు అర్థం కాలేదండి. ఓకే, మరి ఈయన పరిచయం అయ్యాక లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ ఉన్న నాకు ఇప్పుడున్న నాకు నేనే చాలా డిఫరెన్స్ ఫీల్ అయ్యాను. అప్పుడున్న నాలో చాలా ఇన్క్వాలిటీస్ ఉండేవి, చాలా లోన్లీగా ఉండేదాన్ని. ఎదుటి వాళ్ళు ఏలెత్తి చూపించారు చాలా మంది, బట్ ఇప్పుడు నన్ను ఒకరు ఏలెత్తి చూపించాలి అంటే అది అవ్వదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా నన్ను మార్చేసాడు ఈయన. ఒకరు నా దాకా రావాలి అంటే ఫస్ట్ వాళ్ళేందని వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా చేస్తాడు అనమాట. ఎంత ప్రేమ అంటే నా దాకా ఎవరిని రానివ్వడండి అసలు. ఇంత నెగటివిటీ నా దాకా రానివ్వడు. అది ఒకవేళ నా మిస్టేక్ ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసేస్తాడు. తప్పు తనదైనా సరే రైట్ అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అలా మరి అంటే మీ లైఫ్ లో కూడా ఒక పాస్ట్ వచ్చింది కదా. ఒకటి కాదు బ్రో, బట్ నేను ట్రూగా చేసింది అంజలిని అని గట్టిగా ట్రూగా అందరినీ చేశాను బ్రో నేను. ఏం జరుగుతుంది? ఆ ట్రూలో కూడా నెంబర్ 1 పొజిషన్ మాత్రం ఒక అమ్మాయికి ఇచ్చాను. దాంట్లో పొజిషన్స్ కూడా ఉంటాయి కదా బ్రో. 69 ఎవరు? 69 అంటే చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి లేదా పేరు? ఆ పేర్లు చాలా ఉన్నాయి, గుర్తు పెట్టుకోవాలని ఉన్నాయి కదా. చీటీలు ఆడతారా ఎవరికి ఇద్దాం 69 అని? సో అంజలి తర్వాత బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయి పేరు ఒక అమ్మాయి పేరు దివ్య అనమాట. తను కూడా మంచిది అనమాట. అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పేరు చెప్పాలి కదా. కాదు రైటర్, అది రెడీ సినిమా చూసారా? అదేంట్రా నేను రాసిన పాత్రలు ఇలా వస్తున్నాయి, ప్రాణం పోస్తున్నాయి. కాదు నాన్న, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కరు పేరు రివీల్ చేసుకుంటే వెళ్ళిపోవాలని చెప్పి ఫ్లో లో. ఇప్పుడు మీకోసం 69 ఛానల్ వెయిటింగ్ అనమాట. ఓకే, సో నా దగ్గర ఒక అమ్మాయి ఫోటో ఉందండి. ఆ ఫోటో నాకేం తెలియదు. లేదు నా దగ్గర ఒక అమ్మాయి ఫోటో ఉంది. నేనేం తప్పు చేయలేదు.
సీరియస్ గా చేస్తానా? ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. నా క్వశ్చన్ పూర్తి చేయండి. నా దగ్గర ఒక అమ్మాయి ఫోటో ఉంది, నేను ఆ అమ్మాయి ఫోటో చూపిస్తా, మీరు ఆ ఫోటో ఏ ఇయర్ లో దిగారో చెప్పాలా. ఆ అమ్మాయి నీతోనే కదా. ఓకే, మీరు అస్సలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. ఓకే బ్రో, ఫస్ట్ ఫోటో తినదా, అది ఎప్పుడు దిగిందో నాకు తెలియదు. శివని. షూరా మీరేనా అండి ఇక్కడ? తనే. ఓకే, ఏ ఇయర్ లో దిగిందో చెప్పాలి. ఇయర్ నాకు తెలియదు బ్రో, లైఫ్ లో మందిని చూసిన మీరు ఏజ్ జెండర్ చెప్పలేరా? లేదు బ్రో, అందరిని దాటిన తర్వాత తిన దగ్గరకు వచ్చి లాక్ అయిపోయా, అంతే తప్ప. మీరు ఆప్షన్స్ 3 ఇవ్వండి, 3 కరెక్ట్ చెప్తే ఈ రోజు వంట చేయని అవసరం లేదు, తప్పు చెప్తే ఇంట్లో ఏంటి బ్రో వంట చేయాల్సిన అవసరం, నేనే చేసి వచ్చా ఇంట్లో. నేను చేయాలి, రోజు నేనే చేయాలి. బట్ ఇప్పుడు హస్బెండ్ గా బేబీ ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడకూడదు. బ్రో నీకు అర్థం కావట్లేదు బ్రో, తను బేబీ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు నేనే చేయాలి. అయ్యయ్యో, ఆ ప్రాసెస్ మొత్తం నాదే. నా పరిస్థితి కూడా అంతే. అలా అవన్నీ చెప్పకూడదు. సరే ఏం చేద్దాం మరి, తప్పు చెప్తే పనిష్మెంట్ మీ కంఫర్ట్ లెవెల్లో చెప్పండి. నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తానా ఈరోజు. క్వశ్చన్ అడిగింది నేను, నన్ను కూడా తీసుకోండి. సరే ఓకే బ్రో, నీకు కూడా ఏదో ఒకటి ఇప్పిస్తా. ఓకే డన్, ఆప్షన్స్ ఇవ్వండి. 2K17, 2020, 19. 19 చెప్పారు. 19 తప్పు చెప్పారు. అప్పటికి నేను ఇళ్ళకి రాలే కదా. ఓకే, తను MBA చదువుతున్నా అన్నారు కదా, నాకు ఆమె డాక్టర్ అనే సింక్ అవుతుంది ఎందుకు? అమ్మో, తన యాక్టరే బ్రో, డాక్టర్ కాదు. డాక్టర్ పట్టేసా మిమ్మల్ని. అవన్నీ షూట్కి వెళ్ళినప్పుడు దిగినప్పుడు. శంకర్ డాక్టరా? ఓకే, యాక్చువల్లీ ఆ షూట్ లో తనకి ఒక ప్రాబ్లం అయిందంట బ్రో. ప్రాబ్లం అయిందంట. అవును, ఆ పిక్ చూస్తే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. చెప్పండి ఏంటి? బేసిక్ గా అది వెబ్ సిరీస్ షూట్ అండి. ఓకే, వాళ్ళు కాల్ చేశారు, అంటే నేను పర్టికులర్ నేమ్ ఉంది బట్ చెప్పాను. ఇంకా వాళ్ళు కాల్ చేశారు, కాల్ చేస్తే నేను ఇంకా మా మదర్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా వెయిట్ చేయించారు. ఆల్మోస్ట్ మార్నింగ్ 6కి రమ్మన్నారు. పెద్ద పెద్ద వాళ్ళతో షూట్ జరుగుతుంది, నన్ను కూడా తీసుకున్నారు క్యారెక్టర్, బాగా యాక్టింగ్ చేస్తామని చెప్పి మంచి రోల్ ఇచ్చారు. వెళ్ళాను. వెళ్ళి మార్నింగ్ 6 o'clockకి ఎగ్జాక్ట్ టైం నేను బాగా పాటిస్తాను అనమాట. మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది, మీకు టైం సెన్స్ లేదు అంటారు షూట్స్లో అని వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ అయిపోయింది, కూర్చున్నాను, నో వాటర్, నో కాఫీ, అసలు ఎవరు పలకట్లేదు. ఏంటి అని చెప్పి నేనే లోపలికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే నాకు కాల్ చేసి పిలిచారో వాళ్ళని అడిగాను. అడిగితే పైన రూమ్ లో వెయిట్ చేయండి అని అన్నారు. ఓకే అని చెప్పి మళ్ళీ నేను మా మదర్ పైన రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేశాను. వెయిట్ చేసేటప్పుడు వేరే ఆంటీ వాళ్ళు ఉండే, వాళ్ళు వచ్చి కాస్ట్యూమ్స్ అంతా చేంజ్ చేసుకుంటున్నారు. వేరే అన్నయ్య వాళ్ళకి శారీస్ అంతా కడుతున్నారు. నాకు ఫస్ట్ టైం చూడడం అలా, అంటే బేసిక్గా షూట్స్లో అబ్బాయిలు కడుతుంటారు శారీస్, ప్రొఫెషన్ అంతా నాకు తెలీదు, బట్ కడుతున్నారు ఏంటి అని చెప్పి మా మమ్మీని అడిగాను. అది ఓకే, అంతా పర్లేదు, అలా షూట్స్లో అవుతుంటాయి, ప్రతిదానికి అమ్మాయిలు ఉండరు, అబ్బాయిని తీసుకుంటారు షూట్స్లో అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాతకి కిందికి వచ్చాను. కిందికి వచ్చిన తర్వాత ఏంటండి ఇంకా మరి మేకప్ కూడా చేయలేదు, కాస్ట్యూమ్స్ ఇవ్వలేదు అంటే ఓకే కూర్చోండి అని చెప్పి ఇంకా కాస్ట్యూమ్స్ మేకప్ చేయించాడు. చేయించిన తర్వాత మా మదర్ లోపలే కూర్చున్నారు. మీ మదర్ని కొంచెం బయటికి పంపించండి అని చెప్పాడు. ఎందుకండి అంటే షూట్ స్టార్ట్ చేద్దాము అని అన్నాడు. ఓకే అని చెప్పేసి మమ్మీని కొంచెం బయటకు వెళ్ళి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారంట అని చెప్పాను. కూర్చున్నాను. ఇంకా ఆయన స్లోగా మాట్లాడుతున్నాను అనమాట. మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి, పులిహోర కలుపుతున్నాడు బేసిక్గా. అది సార్ ఇది సార్ అది ఇది అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ అది ఇది అంటే అవును అంటే మీకు మంచి ఛాన్సెస్ ఇస్తాను, ఇలా కమిట్మెంట్ ఇస్తారా అనేసి అట్లా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే ఇంకా విన్నాను 2 minutes విన్నాను. నాకు కోపం వచ్చింది, లాగి చెబుతా ఒకటి వీకెండ్ వాడి స్టూడియోలోనే వాడిని. గోల అయిపోయింది ఆ రోజైతే. ఇంకా అందరు వచ్చేసారు. నన్ను ఎవరు అడగలేదు బ్రో అలా కమిట్మెంట్ అని చెప్పి. నాకు అడిగితే నేను చెప్తాను బాగా. ఇప్పుడు నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను బ్రో. నేను కూడా ఇలా కమిట్మెంట్ అడిగే వాళ్ళకి అందరికి నేను కూడా కొంచెం ఏదో ఒకటి చేయాలి కదా. అయిపోయింది ఆ రోజు. అమ్మకి చెప్పారా? మమ్మీకి చెప్పాను. మమ్మీ కూడా బాగా తిట్టిరు, ఇంకొద్దు మమ్మీ వీటితో మనకి షూట్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి షూట్
కథం వెళ్ళిపోయాం. ఫోటో చూడడం వల్ల గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు నాకు అంటే అప్పుడు దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే ఇలా ఉంటారు, ఒకవేళ ఆ రోజు మా మదర్ని తీసుకెళ్లకుండా నేను ఎల్లుంటే నా సిచ్యువేషన్ ఎలా ఉండేది, హెల్ప్లెస్గా ఉండేదాన్ని, ఏదన్నా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి కదా అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా నాకు షూట్స్ అంటేనే భయం వేసేసింది. నేను వెళ్ళాను ఇంకా షూట్స్కి అని చెప్పేసి, వద్దమ్మా నేను వెళ్ళాను అని చెప్పా. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ మదర్ని ఎలా ఒప్పించారు? స్టార్టింగ్లో అయితే ఆవిడ కూడా వద్దన్నారు, స్టడీ డిస్టర్బ్ అవుతుంది, చిన్న ఏజ్, అంత పిచ్చి పిచ్చిగా చేయకూడదు, నీకు తెలీదు ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి అని, జనాలు నెగిటివ్ అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేనైతే ఫుల్ లొల్లి పెట్టుకున్నా మా మమ్మీతో. నాకు పిచ్చి యాక్టింగ్ అంటే, ఎవరైనా ఆపినారంటే ఇంట్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతే ఏడన్నా అని చెప్పిన. యాక్టింగ్ మాట అన్నందుకే. ఇంకా అప్పటి నుంచి సరే చెయ్యి అని చెప్పేసి వదిలేసినారు. ఫోన్ కొనిచ్చారు. సరే ఎవరు ఫోన్ అడిగి చెయ్యొద్దు, ఫోన్కి ఏమైనా అయితే వాళ్ళు నీ మీద అంటారు, నీకు ఫోన్ ఇస్తాను చెయ్యి అని చెప్పి ఫోన్ తీసి ఇచ్చారు మా మమ్మీ. అప్పుడు నా ఫోన్లోనే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక మా మమ్మీ కండిషన్ అనమాట, నువ్వు డైలీ కాలేజ్ వెళ్ళి వస్తేనే వీడియోలు చేసుకోవాలి. ఇక మా మమ్మీ గురించి డైలీ కాలేజ్ వెళ్ళి రావడం, వచ్చినాక వీడియోలు చేసుకోవడం, ఇదే పని. ఇంకా అట్లా అన్ని యాక్టింగ్ ఓరియంటెడ్ వీడియోస్ చేసి బాగా క్లిక్ అయిపోయినాయి. సో మరి మీరిద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక అంటే ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు బాండింగ్? ఒక 3 years అనుకుంటా. బిఫోర్ మ్యారేజ్ 3 years అంటే అప్పుడు నార్మల్ గా పరిచయం, ఫ్రెండ్స్, తర్వాత రిలేషన్. ఓకే, ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేశారు? ఏమో నాకైతే గుర్తులేదు అంతగా. అబ్బాయిలే లేదు బ్రో, ఒకవేళ తను చేసినా సరే తను ఒప్పుకోదు కదా. అఫ్కోర్స్ అబ్బాయిలే చేశారని చెప్పి అడిగింది అది కాదు బ్రో, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని. నేనే ఉండొచ్చు అంటే చెప్తే తెలుస్తుంది. నేనా అంటే నువ్వు ఎలా సరే నేనే మీరు గట్టిగా చెప్పాలి. యాక్చువల్లీ ప్రపోజ్ చేసింది మాత్రం తనే. ఇప్పుడు ప్రతిసారి నిందలు నా మీద వేస్తుంటది అనమాట. సరే భరించేవాడే భర్త కదా, అందుకే భరిస్తున్నా. ఇది ఒక్క లైన్ తీసుకొని మీరు మీరిద్దరే అన్ని భరించుకోండి, అర్థం చేసుకోండి. మమ్మల్ని ఈసారి మీరు భరించండి ఈసారికి ఒక్కసారి. అయ్యో ఓకే, మరి ఫస్ట్ ప్రపోజ్ ఎట్లా ఎప్పుడు జరిగింది? తనంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. బట్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలీదు. నేను బేసిక్ గా నేను రాస్తానే కానీ ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో. లవ్ లెటర్ రాయాల్సింది. లవ్ లెటర్ కూడా అది వేస్ట్ బ్రో. అలా లవ్ లెటర్ వేస్ట్ అంటే చూడండి మీకు. లేదు అయితే తనకి 69 మందికి రాసుంటారు, ఇంకైపోయింది అది పెన్లో రాసి. లేదు బ్రో. సో అయితే తనకి ఫస్ట్ మీటింగ్ లో తను ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళా. ఆ రోజు నైట్ ఒక గొడవ అయింది మా ఇద్దరి మధ్యలో. డిషుమ్ ఎప్పుడు షూట్స్ చెప్తావు బట్ ఎప్పుడు కలవట్లేదు ఏంటి అని చెప్పి నాతో గొడవ పడ్డది. గొడవడిన తర్వాత బ్లాక్ చేస్తున్నా అన్నది. బ్లాక్ చేస్తున్నా అన్నది. నాకేమో తినంటే చాలా ఇష్టం, తినేది ఎలా కలవాలో నాకు తెలీదు. అంత తినంటే చాలా ఇష్టం. ఎలా కలవాలో అంటే తను ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. మీ హార్ట్ లో ఉంది కదా. ఎలా అంటే బేసిక్ గా నాకు ఈ 69 లవ్ స్టోరీస్ కంటే ముందే ఇవన్నీ నేను ఇంకా అమ్మాయిలతో వద్దు, ఇక్కడతో స్టాప్ చేద్దాం, లైఫ్ లో మనం ఒక గోల్ ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుని డిసైడ్ అయిపోయినా. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్క అమ్మాయి దగ్గర నుంచి సో నేనేం చేశానంటే ఇంక అప్పటి నుంచి స్టోరీస్ రాయడం, సాంగ్స్ రాయడం, ఇలా ఒక్కొక్క అమ్మాయి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్న మాటల్ని నేను పదాలుగా మార్చి సాంగ్స్ అండ్ స్టోరీస్ రాసా. సృష్టిలో ఉన్న 69 మంది అమ్మాయిల శక్తి నాలో ఉంది కాబట్టి ఇవాళ మనకి ఇలా కనిపిస్తుంది. సో వాళ్ళ ద్వారానే నేను రైటర్ గా నేను సెట్ అయ్యాను బ్రో. ఇప్పటికీ చెప్తారా, గర్వంగా చెప్పుకోవడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కొన్ని కొన్ని నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళ మాటల్ని నేను పాటలుగా మార్చా. సో అలా అనమాట. తినని కలవడానికి నాకు రీజన్స్ పెద్దగా ఏం లేకపోయింది. తను బ్లాక్ చేసింది అనమాట. బ్లాక్ చేసిన వెంటనే నేను ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను కూడా వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock. అంతవరకు వెయిట్ చేశారా? అంతవరకు వెయిట్ చేసా. సో తన అడ్రస్ కూడా నాకు తెలీదు. అంతకు ముందు మాట ముచ్చట్లా ఒకసారి నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ ఈ ప్లేస్ అని తను చెప్పింది అనమాట. ఒకసారి మొత్తం రివైండ్ చేసుకుని
ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసిన వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే నేను ఇంటికి కింద దా అని చెప్పిన. అంటే నేను నీతో మాట్లాడిన బ్లాక్ చేసినాను. సరే బ్లాక్ చేసావు కదా ఒకసారి కిందికి రా అని చెప్పిన. కిందికి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది బ్రో. జర్నీ ఓకే ఇష్టం అని చెప్పారా? చెప్పలేదు. అయితే ఏంటి నువ్వు నిన్న నైటే కదా బ్లాక్ చేసినా, ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు, అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. నేనంటే ఇష్టమా నువ్వు అని చెప్పి తను అడుగుతుంది అనమాట. అడిగితే ఇష్టం అని నేనేం చెప్పలేదు తనకి. నువ్వు ఎంత ఇష్టం చెప్పరా అని అడిగింది. ఈవినింగ్ వరకు టైం ఇవ్వని చెప్తానని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళిపోయి టాటూ వేయించుకొని వచ్చేసిన. తన ముందు 0405 పక్కన 21. ఓకే. సో ఏ డేట్ అయితే కలిసి తనని అదే రోజే నేను తనకి ఇచ్చాను. ఇది పోయే వరకు నీతోనే ఉంటా అని చెప్పేసి ఒక మాట చెప్పాను అంతే. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ మా ఆడియన్స్ ఏం అడుగుతున్నారంటే శివాని ఎందుకు బ్లాక్ చేసిందాడు అంటున్నారు. ఎప్పుడు షూట్స్ రిఫర్ చేయడమేనా నీ పని? కలుస్తా అంటావు ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో, అసలు ఎప్పుడు కలవు మొహం కూడా తెలియదు. అసలు వాట్సాప్ డిపి కూడా మెయింటైన్ చేయండి బ్రో. ఫస్ట్ టైం చూసారా? ఫస్ట్ టైం అదే చూడండి. మరి ఎలా ఇష్టం వచ్చింది మీకు అంతా? అదే నేను ఇంకా ఈయన మాటల ద్వారా ఏదో ఇష్టం ఉంది నా పైన అనిపించి, ఇంకా ఆయన వచ్చినప్పుడు కూడా అప్పటికి ఫేస్ చూడలేదండి బాబు, మాస్క్ వేసుకొని ఉన్నాడు దొరా. మీకు సిగ్గైతుందా ఫేస్ చూపించాలి? నాకు సిగ్గైతుంది బ్రో. బేసిక్గా ఫస్ట్ టైం నేను అంతమంది అమ్మాయిని దాటుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అని అయిపోయారు వాళ్ళు. తిప్పి ప్లాట్ఫామ్ మీదకే వస్తున్నారు. చెప్పండి. సో తన దగ్గరికి వెళ్ళేసరికి ఒక మొహమాటం ఎదురైంది అనమాట నాకు. అప్పటి నుంచి ఏమో మేబీ తనే వైల్డ్ గా చనిపోయి ప్రశాంతమైన వ్యక్తి బయటికి వచ్చాడు. మీరు ఇందాక వేసారు కదా మ్యూజిక్. ఓకే. టాటూ అనే ఆలోచన ఎలా పుట్టింది అసలు? బేసిక్ గా నేను ఇంకా నీతో నీకు అది నీకోసం అది చేస్తా ఇది చేస్తా అని నేను చెప్పలేను బ్రో. ఓకే. నేను ఏంటి అనేది అంటే చివరి వరకు నేను నీతో ఉంటా అనే ఒక ఎగ్జాంపుల్ కి నేను ఇది వేసుకొని వచ్చి చూపించా తనకి. అంతే, ఇది పోయే వరకు నేను నీతోనే ఉంటా అని చెప్పా. అది ఎప్పటికీ పోదు నా దగ్గర నుంచి, నువ్వు నా దగ్గర నుంచి ఎప్పుడు విడిపోవు అని చెప్పేసి అలా చెప్పేసాను. కాన్ఫిడెన్స్ గా నేను చెప్పాను. తను నాదే అని గట్టిగా ఫిక్స్ అయ్యాను కాబట్టి వేయించుకున్నా. నేను మరీ అంత పిచ్చి ఫెలో కాదు కదా బ్రో. 69 మందిని దాటి వచ్చిన నాకు చాలు ఇంకా. అంటే బేసిక్ గా నేను జనరల్ క్వశ్చన్ అండి, మరి శివాని ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు అట్లా ఉంటే ఏ అమ్మాయికైనా ఉంటాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, బాగా చూసుకోలేదు. అంటే మీరు అంతవరకు ఆయన ఫేస్ కూడా చూడలేదు కదా? చూడలేదు అసలు. డిపిలో గానీ బయట ఎక్కడ గానీ నేను చూడలేదు. ఓన్లీ వాయిస్ మాత్రం తెలుసు అంతే. కవి మీలో ప్రేమ విత్తనం నాటాడు అంతే. మాటలు ఆయన వాయిస్ మాత్రం తెలుసు అంతే. అంతకు మించి ఈయన గురించి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ తెలియదు. 3 years ఏ బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎక్కడ నుంచి వస్తాడో తెలీదు. అందుకే కదా బ్రో నా పక్కన రోజు ముఖం చూసే అమ్మాయి కూడా ప్రపోజ్ చేసే ఏంట్రా పక్కన బాగుంటది. బేసిక్ గా అమ్మాయిలకు ఎలా అంటే ఏదైనా త్వరగా దొరికితే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అవునా? ఏదైతే మనకు కనిపించదో, ఏదైతే తెలియకుండా ఉంటుందో మన దగ్గర క్యూరియాసిటీ కలిగి అది నేను కలిగిస్తా. ఎందుకంటే అంతమంది దాటుకొచ్చారు మీరు. అంతేనా? నేను కలిగిస్తాను ప్రతిసారి. క్యారెక్టర్ అంతా క్యూరియాసిటీ పరచడం అది. ఓకే. మరి 1 fine day మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, సో మరి అప్పుడు ఇళ్ళలో ఎలా ఒప్పించుకున్నారు? ఈ టాటూ చూసిన తర్వాత నాకు అర్థం అయిపోయింది. ఓకే హీ ఈజ్ ద వన్, బాగా అర్థం చేసుకుంటాడు అని నాకు అర్థం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అక్కడే స్టక్ అయిపోయి అక్కడే ఉండిపోయాయి. ఇంకా అలా అయిపోయింది. దాని తర్వాత మేము ఫ్రెండ్లీగా ఉంటూ ఇంకా రిలేషన్ లో ఉంటూ మా ఇంట్లో కూడా చెప్పామన్నమాట. ఇంట్లో ఎట్లా వచ్చారు? వచ్చి ఇట్లా షర్ట్ తీసి దిస్ ఇస్ మై లవ్? లేదు, ఫస్ట్ ఫ్రెండ్ లాగే. అప్పుడు ఫుల్ షర్ట్స్ టీ షర్ట్స్ వేసేవాడా కనిపించకుండా? చాలా అసలు పద్ధతి, అసలు పద్ధతి అంటే సంతోష్ అసలు నిజంగా మా మమ్మీని అయితే ఏం మాయ చేసిండో తెలియదు కానీ వీడంటే ఇష్టం. అసలు నోరు తెరిస్తే మంచి అబ్బాయి, బాగా మాట్లాడతాడు, బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నేను అనుకునేదాన్ని వీడు ఏద్దామా నిజంగా నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈయనకి ఇచ్చేది మా మమ్మీ. జెలస్ అనమాట. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ క్లోజ్ అయిపోయాడు అనమాట ఫ్యామిలీ వాళ్ళందరితోని. ఇక అట్లా ర్యాపో బాగా పెరిగి ఇంకా మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పగానే అందరూ ఏ అబ్జెక్షన్ చెప్పలేరు. పీస్ఫుల్ గా అయిపోయింది. మరి మ్యారేజ్ అయ్యాక సో మనోడ్ బిహేవియర్ ఎలా ఉండేది? అంటే ఫస్ట్ లవర్ బాయ్ గా పరిచయమో అప్పుడే లేదు, ఇప్పుడు నిజాలు రియాలిటీ
కొంచెం అమాయకత్వం. ఫస్ట్ లో లవర్ బాయ్ ఇంప్రెస్ చేసుకోవాలి, ఆ టాటో తీయలేము, సో ఎట్లయినా సరే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించుకోవాలి. ఓకే లవ్ ట్రూ కాబట్టి ఒప్పుకున్నారు, మరి పెళ్ళి అయ్యాక రియాలిటీ అంటే బేసిక్ గా చాలా డౌట్స్ ఉంటాయి. పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలాగా వేరియేషన్స్ చేంజ్ అవుతాయి అందరికి ఉంటాయి. బట్ ఈయన విషయంలో అలా అస్సలు లేదు. పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో పెళ్లి తర్వాత అచ్చం అలానే ఉన్నాడు, ఏది మారలేదండి. నిజంగా చెప్తున్నా, ఆ కోపం, ఆ ప్రేమ, ఆయన బిహేవియర్, ఆయన నన్ను ప్రేమించే విధానము, నాకు ఇచ్చే రెస్పెక్ట్, ఇంపార్టెన్స్ ఏది చేంజ్ అవ్వలేదు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఇంత చెప్తారు బయట వేరియేషన్స్ వస్తాయి, చేంజ్ అయిపోతారు, పెళ్ళి అవ్వగానే ఇంట్రెస్ట్ పోతుంది వైఫ్ పైన అని. బట్ ఈయన ఇంత ప్రేమిస్తున్నాడు కాబట్టి అంత ఉన్నాడు నాతో అని చెప్పి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. మరి ఆ అమ్మాయిలో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? తనలో డిఫరెన్స్ ఏం కనిపించలేదు బ్రో. ఒకప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మ అవుతుంది అంతే. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి, లేకుంటే నేను ఫీల్ అవుతాం, మా వాళ్ళు తింటున్నారు. ఓకే క్వశ్చనే మర్చిపోయాను. మాతో మామూలుగా ఉండదు బ్రో, అలా ఒకసారి క్లోజ్ అయితే ఉంటది. ఓకే అండ్ మీకు ఒక క్వశ్చన్ అడగాలండి. సో చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరిగారు, అమ్మనే చూసుకున్నారు, అంటే తండ్రి ప్రేమ లేదు, అండ్ ఎప్పుడన్నా ఆయన కలిసేవాళ్ళ? కలుస్తున్నారు. బేసిక్ గా మా ఫ్యామిలీలో అందరికి కొంచెం కోపం మా డాడీ మీద. నేను ఒక్కదాన్నే ఎక్కువగా కలిసేదాన్ని. ఏ హాలిడేస్ వచ్చినా వరంగల్ వెళ్ళేదాన్ని. వచ్చారు, ఆయన చేతుల మీద కూడా పెళ్లి చేశారు, నాకు మా సిస్టర్ కి ఇద్దరికి చేశారు. ఏ హాలిడేస్ వచ్చినా అతను వెళ్ళి కలిసేదాన్ని, టైం స్పెండ్ చేసేదాన్ని. మా ఫాదర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా మదర్కి ఫాదర్కి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు, వాళ్ళు విడిపోయారు. బట్ ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు కదా, ఆ డిస్టర్బ్ మోడ్ని కూడా నేను ఓవర్కమ్ చేసి రిసీవ్ చేసుకోగలిగాను మా ఫాదర్ని నేను. ఓకే మన ప్రేమ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆయన మీద ఉన్న ప్రేమ మనం ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి ఎప్పుడు టైం వస్తుంది నేను ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నేను మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడతారు, అప్పుడప్పుడు వస్తుంటారు. ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నారు, ఆయన లైఫ్ కూడా హ్యాపీగానే ఉంది స్టిల్. ఓకే ఓకే బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. మీరు ఇప్పుడు మాట్లాడాలి ఒక కవిగా. మాట్లాడదాం లేదు, మా మామ గురించి మాట్లాడేటప్పుడు నేను ఎక్కువ నో ఇంటరాక్షన్. అత్త దగ్గర అంటే మామూలుగా మాట్లాడుతుంది, కానీ మాయ దగ్గర అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒకటే దగ్గర కూర్చుంటాం కదా నైట్. ఓ మై గాడ్. మా డాడీ కూడా బానే క్లోజ్. మీరు అతికిచ్చారా? లేదు అతుక్కున్నారు వాళ్ళే. లేదు సైడ్ ఎవరు వచ్చినా సరే తాడు తెచ్చుకుంటాడేమో ఇట్లా కట్టేయడానికి. బేసిక్ గా మా మామకి తినంటే చాలా ఇష్టం, తినను కూడా మర్చిపోయాడు. ఏమో అన్నారు వేటగాడు, ఆటగాడు, వేటగాడు. పక్కన పెట్టేసి అల్లుడు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టేసుకోడు అనమాట. మామ నాతో ఉంచుకున్న దానికి ఎట్లా తెలుసు కదా, అట్లా చూసుకోవాలి అండి అన్న అంతే. ఒకటి అండి, ఎవరన్నా క్లోజ్ అయ్యారనుకో, ఒకటి వీళ్ళు ఉంచుకోవాలి లేదా పెంచుకోవాలి అంతే. తర్మే మాత్రం కుదరదు, చాలా కష్టం. అబ్బో ఇప్పుడు పుట్టబోయే బాబు ఈయన లా వస్తే మీ రియాక్షన్ అండి? చైన్ కట్టేసి వదిలేస్తారేమో. తెలుసుగా, నేను హ్యాపీ చూసుకోవాలంటే నేను వర్క్ చేయాలి కదా, నువ్వు చూసుకోవాలి, బాధ్యతలన్నీ నీకే. ఓకే కుకింగ్ చేస్తాడన్నారు కదా, ఇంట్లో ఏమేమి చేస్తారు? అన్ని చేస్తాడు. అన్ని అంటే మీరు మెను రాసియాలా లేకుంటే ఆయనకు వచ్చి కాదు బ్రో? ఎప్పుడన్నా బోర్ కొట్టి స్విగ్గీలో తెచ్చి వండినానని చెప్పి తినిపించారా? అట్లా ఓకే, ఆ టేస్ట్ బయట తప్ప లోపల రాదంటారా? అయ్యో. బేసిక్గా తను స్విగ్గీ చేయమంటే కూడా బుక్ చేయదు బ్రో, వెరీ రేర్. ఎప్పుడైనా బుక్ చేయాలి అంటే నాకు ఓపిక లేదు, నేను చెయ్యను, ఈ వారం మొత్తం నేను దీంతో చెయ్యను. నీకేం చెప్పినా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను చెప్పినా, నేను మాట్లాడతా, నేనే చేస్తాను, ఒప్పుకుంటా అని చెప్పినా. ఇంట్లో ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, ఒక 1 వీక్ మొత్తం వర్క్ నేను చేస్తా, ఒక 1 వీక్ మొత్తం తను వర్క్ చేస్తాను. అది చెప్పాలా మీరు ఇంతసేపు? మా కాంట్రాక్ట్ ఇది, అది చెప్పకుండా మొత్తం నేనే ఈ వీక్ నడుస్తుంటదేమో, ఈ వీక్ అంతా చెప్తున్నాడు, క్రెడిట్ మొత్తం తీసుకుంటున్నాడు. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూకి రండి, అప్పుడు పట్టుకుందాము. బట్ నాకు శివన్ మీద ఒక కోపం ఉంది బ్రో. మీ కోపం ఉందా? కోపం తన మీద ఎంత ప్రేమ ఉందో, తన మీద ఒకటి కోపం. రీజన్ కూడా ఏంటంటే, ప్రాజెక్ట్ కి సినిమా వచ్చింది కదా ప్రభాస్, సో దాంట్లో మంచి ఆఫర్ వచ్చింది. 12 days తినే షెడ్యూల్స్ ప్లాన్ చేసేసుకుంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ 6 o'clock రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత తనని డ్రాప్ చేసి నేను బయట వెయిట్ చేస్తున్నా. అప్పుడు మేము కుకట్పల్లిలో ఉండేవాళ్ళం కాదు, నాగోల్లో ఉండేవాళ్ళం. సో ఎర్లీ మార్నింగ్ 5కి లేచి తనకి రెడీ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేసా.
7 acres లో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock వెళ్తే ఈవినింగ్ 7 వరకు షూటే జరగలేదు. షూట్స్ అంటే బేసిక్గా ఎట్లా అంటే లేట్స్ అవుతూనే ఉంటాయి. నేను అప్పటికి కన్విన్స్ చేస్తున్నాను, నాన్న ఉండు, మంచి ఛాన్స్ వచ్చింది, నువ్వు యాక్టర్గా అవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది, అది దీపికా పడుకొని పక్కనే అనమాట. డైలాగ్స్ కూడా అక్కడే పడుకుంటా నైట్ అంతా, ఇంకా డైలాగ్స్ కూడా ఉన్నాయి తనకి. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు ఉండు నాన్న అంటే, నాన్న నువ్వు బయట ఉన్నావు, నా గురించి వచ్చి నువ్వు బయట ఉన్నావు, నువ్వు ఉండకు వెళ్ళు అంటే, లేదు నాన్న నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ నేను రాను చెప్పొచ్చు కదా. లేదు బ్రో, నేను అబద్ధం చెప్పడం రాదు కదా బ్రో. సో నేను ఏదున్నా నిజమే చెప్తా. నాకు ఇక్కడ నొప్పి వస్తుంది. సో నేను ఏం చేశానంటే, వెళ్ళను నాన్న నువ్వు ఇక్కడే ఉండు, అది ఎప్పుడైపోతుందో తెలియదు, నేను జస్ట్ ఇప్పుడు నీ ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది అని చెప్పి నువ్వు బయటకు వచ్చావు అనుకో, మళ్ళీ నీ కోసం నేను రిటర్న్ రావాల్సి వస్తుంది. సో నేను వద్దు, నేను ఇక్కడే వెయిట్ చేస్తా, ఎంత టైం అయినా వెయిట్ చేస్తా అని చెప్పి తనకు చెప్పిన తర్వాత ఏమైందో తెలియదు, మైండ్ చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని కిందికి వచ్చేసింది, బయటకు వచ్చింది, కార్లో ఎక్కి కూర్చుంది. షూట్ అయిపోయిందంటే అయిపోయింది అని చెప్పింది. అయిపోయిందని చెప్పి కంప్లీట్ అయిపోయింది, నా రోల్ కంప్లీట్ అయిపోయిందని చెప్పింది. తీరా మేము కార్లో వెళ్ళేటప్పుడు నాకు కాల్ వచ్చింది, వాళ్ళ మేనేజర్ కాల్ చేసి, మేడం మీరు ఎక్కడున్నారు, వెళ్ళిపోయారంట కదా అని. సో నాకు అదే ఫస్ట్ తన మీద కోపం రావడం, అదొక్కటే. మీకు కోపం ఉంది, తనకు మీ మీద లవ్ ఉంది. సో అందుకే తన అంటే నాకు అంత ఇష్టం. నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇంత ప్రేమ మరి నా మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా తనని. పెద్దగా రాసి పెట్టండి పాయింట్. ఓకే. అండ్ పెళ్ళాక సో కన్సు అంటే ప్రెగ్నెన్సీ తొందరగానేనా కొంచెం టైం పట్టిందా? టైం మేమైతే ప్లానింగ్ ఏం చేసుకోలేదు. ఎందుకంటే పిల్లల్ని కనాలి అంటే మనం వెల్ సెటిల్డ్ ఉంటేనే పిల్లల్ని కనాలి అని కొందరు అనుకుంటారు. అవును. సో వాళ్ళకి పిల్లలు కనడానికి ఒక 30-40 ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని కంటారు కొంతమంది. వాళ్ళ పిల్లలు ఎగరేయడానికి వీళ్ళు ముసలాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినారు అనమాట. సో మనం ఏంటంటే పిల్లల్ని కనేద్దాం, తర్వాత ప్లానింగ్స్ చేద్దాం ఏదైనా. సో మనం వెల్ సెటిల్డ్, తను సెటిల్డ్, నేను సెటిల్డ్. సో తన ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు, నా ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు. అంటే మీరు ఒక లేడీగా సడన్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, మీరు రెడీగా ఉన్నారా? మళ్ళీ ఏమన్నా ఈయన సజెషన్ అడిగారా? నేనైతే ఫస్ట్ అసలు నాకు ఎలాంటి ఆలోచన లేదు, సడన్ గా తెలిసేసరికి భయం వేసింది ఫస్ట్. ఇంకా కెరియర్ ఉంది కదా, ఏజ్ కూడా చిన్నది, మళ్ళీ నా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతే బేబీకి అని చెప్పి చాలా ఆలోచనలు వచ్చినాయి. ఇంకా ఈయనతో మాట్లాడితే అదే చెప్పిండు, నీ కెరియర్కి అడ్డు అనిపిస్తే మాత్రం నీకు ఏదనిపిస్తే అదే చేసాయి, నేను ఎప్పుడు. ఎందుకంటే మనం తను నాకు ఇప్పుడు బేసిక్గా ఎవరు చెప్పకుండా చాలా చేస్తారు బ్రో. తను నాకు చెప్పింది, నాన్న ఇది ప్రాబ్లం, ఇది అయింది, ఏం చేయమంటావు, నీకు నీ కెరియర్కి అడ్డం అవుతుందంటే ఓకే నీ ఇష్టం నాన్న అని చెప్పిన. లేదు నాన్న మనం కావాలి, మనం అందరం సెట్ ఉన్నాం, ఎప్పటికైనా కెరియర్ ఎట్లయినా స్టార్ట్ అయిపోతుంది, ఎట్లయినా ఏ ఆఫర్ వచ్చినా సరే సెట్ అయిపోతుంది, ఇప్పుడు మనకైతే ఇది కావాలి అని అనుకుంటున్నా నాన్న అన్నది. సరే ఓకే నాన్న. ఇన్ కేస్ తను తీయదు బ్రో, తీసింటే అంటే అట్లా చేయకూడదు, మీరు ఆప్షన్ ఇచ్చినప్పుడు తను సెలెక్ట్ చేసుకోదు బ్రో. ఎందుకంటే తన మీద నాకు అంత నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్పా. మొత్తం అష్టదిగ్బంధనం చేసి పడేసినాడు అసలు ఆయన మాట అనగానే. నా కోసం ఆయన అంత రెడీగా ఉన్నప్పుడు నేనెందుకు మెంటల్లీ ఇంత వీక్ ఉండాలి, నేను కూడా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇప్పుడు తన సిచ్యువేషన్ లో ఆ మాట నాకు చెప్పినప్పుడు వద్దు నాకు అవసరం, ఇప్పుడు నాకు కావాలి అని నేను ఒకవేళ రియాక్ట్ అయి ఉంటే, నా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ టైంలో వద్దు అని చెప్పి తను కూడా రియాక్ట్ అయ్యి, అదే నేను కూల్ గా డిసైడ్ చేశాను అనమాట. తను నాన్న నీకు కెరియర్ కి ఇష్టం అలా తెలుసు. మరి ఎట్లా బ్రో ఇంత మెచ్యూరిటీ మీకు? దాటుకొని వచ్చినాను కదా బ్రో అంతమందిని. నేను ఆ క్వశ్చన్ అడగడం తప్పు బ్రో, ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యా. సో ప్రతి ఒక్కరి దగ్గర కొత్త నేర్చుకుని అన్ని తన మీద ప్రయోగిస్తాను. ఇంతవరకు తనకు చెప్పండి ఒక టాప్ సీక్రెట్ చెప్పండి. టాప్ సీక్రెట్ అంటే అదే అందుకే అడుగుతున్నా. రోజు అమ్మాయిలతో అందరితో చాట్ చేస్తా సీరియస్ గా బ్రో. టాప్ సీక్రెట్ అన్నారు కదా, ఓపెన్ గా చెప్పేస్తున్నా. అది కూడా మీరు అడిగారు కాబట్టి మీరు. సో బేసిక్ గా రోజు నేను అందరితో చాట్ చేస్తా, ఇంటికి వెళ్లే ముందు అన్ని డిలీట్ చేసేసి తనకి మొబైల్ ఇచ్చేస్తా. ఏం చెప్తాం ఇంకా. ఇప్పుడు ఒకవేళ అడిగినా సరే ఇంటికి వెళ్తే తను ఏదో అడిగాడు, నేను ఏదో క్యాజువల్ గా చెప్పా అని చెప్తా, అంతే. తను నమ్మేస్తుంది. ఇది ఒక లూప్ పెట్టాడు అనమాట, నిజం చెప్పి దాన్ని అబద్ధంలాగా చూపించడం. చెప్పేది నిజమా అబద్ధం అనే డైనమాలే నాకు సగం జీవితం అయిపోయేలా ఉంది. జాగ్రత్త అండి అప్కమింగ్ కిడ్ కి. దయచేసి అంటే అది ఉంటది కదా, డేంజర్ అహెడ్ అని ఒక బోర్డు పెట్టాను ఆయన దగ్గర. మెంటాలిటీతో ఏం చేయలేమండి. ఓకే. అండ్ నేను ఇంకోటి చూపిస్తా, బట్ ఏం చేసినా తప్పైతే చేయడం నమ్మకం. బ్రో నువ్వు ఇందాక నుంచి అది కాదు బ్రో, మీరు ఫోన్ ముట్టుకొని ఒకటి చూపిస్తా అంటుంటే నా గుండె చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. నా గురించి ఏమన్నా నువ్వు తెలుసుకున్నావా? మేబీ నా గురించి ఏదైనా సర్చ్ చేసి ఏదైనా పట్టుకొని వచ్చావేమో. ఐ కాంట్ హర్ట్ మై సిస్టర్, దట్స్ ఇట్. అందుకే వదిలేసాం. ఓకే. సో బేసిక్ గా మీరు రీసెంట్ గా పెట్టారు ఈ పోస్ట్, ఎవరు చదివి ఎవరు ఆన్సర్ ఇస్తారు? నేను ఆన్సర్ ఇస్తా.
నేను ఇస్తాను, నేను ఆన్సర్ ఇస్తా. ఒకరు చదవండి, ఒకరు ఆన్సర్ ఇవ్వండి. సరే, నాకు దానిలో ఒక డౌట్ ఉంది. పర్లేదు, చదవండి. ఆన్సర్ మాత్రం నేనే ఇస్తా. వీడు పెట్టిన పోస్ట్ ఇది. ఓకే. డూ యూ నో మమ్మీ, నీతో ఉంటే నేను ఇంత హ్యాపీగా ఉంటానని నాకు నిజంగా తెలీదు. నువ్వు నా లైఫ్లోకి వచ్చే వరకు ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నా. బై ఎనీ సిచ్యువేషన్ యూ కాంట్ లీవ్ మీ. యూ ఆర్ ద బెస్ట్ ఆఫ్ మై లైఫ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే స్పెషల్. ఓకే. సో మమ్మీ ఎవరు ఇక్కడ? తనే. మరి మీ మమ్మీ ఉందిగా? నాకు మమ్మీ ఉంది. అమ్మ తర్వాత అంత ప్రేమ నా మీద ప్రేమ చూపించింది మాత్రం తనే. ఓకే. సో తన మీద నాకు చెప్పలేనంత ఇష్టం అంతే. తన బర్త్డే ఎప్పుడు? April 2nd. ఓకే. మ్యారేజ్ డే 26 August. 26 August. టాటూ ఎప్పుడు వేయించుకున్నారా? 21 లో వేయించుకున్నా. May 24. మార్క్స్ మీకు ఏ డేట్ అయినా గుర్తుండకపోవచ్చు, మాత్రం ఇది మాత్రం గుర్తు. రాపిడ్ ఫైర్ లో దబ్బుద్ది. అవునా? ఓకే సరే, నేను ఆయన గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సో మన సాయికి ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎందుకు ఇష్టం చెప్పాడు ఎప్పుడన్నా? పిచ్చి. ఇష్టం కాదు, పిచ్చి. ఒక ఇన్సిడెంట్ చెప్తా, చెప్పండి. రీసెంట్ గా మనకి ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కేపీహెచ్బికి వచ్చారు కదా, ర్యాలీ గురించి వచ్చారని తెలిసింది. ఇంకా ఈయనకి హద్దులు లేవండి బాబు. నాకు ఒక దిక్కు ఫీవర్, వెళ్ళకు హాస్పిటల్కి వెళ్దామని చెప్పిన. నువ్వు ప్లీజ్ నాన్న, నీ కాలు మొక్కు తాపకు, నీకేం చెప్పలేను, నేను నీ మీద ఇష్టం కానీ నిన్ను ఆగలేను పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పి పొద్దుననంగా వెళ్తే ఆ మరుసటి రోజు పొద్దున వచ్చిండు. అసలు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఓకే. అంటే ఎప్పుడు చూడలేదా? ఫస్ట్ టైం చూడలేదు? చాలా సార్లు చూసారు. అయినా కూడా ఎందుకంటే ఇప్పుడు తన ఇష్టం అని చెప్పేసి తనని పట్టించుకోకపోతే ఎలా బ్రో? మరి అదే కదా నువ్వు చేసింది. అక్కడ కూడా ఇష్టమే ఉంది. అక్కడ ఆ ఇష్టం రోజు పక్కన ఉన్నారు, ఈ ఇష్టం పక్కనే ఉంటారు. ఇక్కడ పక్కన ఉంది కాబట్టి పక్కన పెట్టి నేను ఆ ఇష్టాని కోసం వెళ్ళా అంతే. మీరు చెప్పిందే వినాలి. ఎందుకంటే ఇంకొకటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి నేను సాంగ్ రాసిన బ్రో. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో రిలీజ్ చేద్దామని చెప్పేసి సాంగ్ రాసిన. ఆల్రెడీ సాంగ్ రాసి కూడా దగ్గర ఒక 7 years అవుతుంది. 7 years బ్యాక్ రాసా. శ్రేయస్ మీడియాస్ లో కూడా వాళ్ళు అడిగారు అనమాట, 2 lakhs ఇచ్చేసాం సాంగ్ ఇచ్చేసాని. సో వీళ్ళకి ఇవ్వడం ఎందుకు, మనమే చేద్దాం అని చెప్పి స్లోగా ప్లాన్ చేస్తున్నా. ఓకే. అండ్ మీ ఇన్స్టా అకౌంట్ లో ఎందుకు ప్రతిదానికి కమెంట్స్ ఆఫ్ ఉంటాయి? సో ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారు బ్రో. దాని వల్ల ఏంటి వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు, ఏం చెప్పలేను బ్రో. ఇంకా వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్ బ్రో. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారు. ఇప్పుడు తను ఏం ఫీల్ అవ్వదు, అట్లీస్ట్ మా ఫ్యామిలీ కూడా ఏం ఫీల్ కాదు బ్రో. మేము చెప్తా అందరు అంతే సోషల్ మీడియాలో అలానే పెడతారు మమ్మీ అని నేను మా వాళ్ళకి నేను చెప్పుకుంటా. తిని వీళ్ళ వాళ్ళకి చెప్పుకుంటుంది. కాకపోతే పబ్లిక్ ఏమవుతుంది అంటే పబ్లిక్ వాళ్ళందరూ పోర్ట్రేట్ చేస్తుంటారు అనమాట, ఏంటి ఇదా అని. సో దానివల్ల ఏంటంటే ఒకసారి లేకపోయినా ఒకసారి బాధ అనేది కలుగుతుంది. ఆ బాధను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పలేను వాళ్ళని. రియాక్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒకసారి రియాక్ట్ అయినందుకే తన కాలు ముక్కిపించుకున్నావు కొంతోటి. వాడు ఉండేది విజయవాడలో ఉంటాడు. ఏం చేసినాడు? ఒకసారి ఇట్లనే తను ఇన్స్టాలో లైవ్ చేస్తుంటే బ్యాడ్గా కామెంట్స్ పెట్టాడు అనమాట. సో బ్యాడ్గా కామెంట్స్ పెడితే నేనేం చేశానంటే వాడికి మెసేజ్ చేశా. తిను నాకు స్క్రీన్ షాట్ పెట్టి వాడి ఐడి నాకు పంపించింది. నేను వాడికి పర్సనల్గా నా అకౌంట్ నుంచి మెసేజ్ చేశా. అప్పుడు తిను నా అకౌంట్లో చేయకపోతుండే వీడియోస్. బ్రో సూపర్గా తిట్టినావు, దాన్ని మస్తు తిట్టినావు బ్రో, దాని నెంబర్ నా దగ్గర ఉంది, మీకు కావాలా అని చెప్పేసి తిన గురించి నేను బ్యాడ్గా చెప్పిన. దాని నెంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే నువ్వు ఏమైనా చేయి బ్రో అని చెప్పేసి అనగానే ఆ తమ్ముడు ఇచ్చేసి నెంబర్ ఇచ్చానగానే నా నెంబర్ పంపించిన. నా నెంబర్ పంపి వాడేం చేసినాడు, నాకు ఫోన్ చేసినాడు. ఆ నెంబర్ కాకుండా నేను వేరే నెంబర్ నుంచి నేను మెసేజ్ చేసిన. కోవిడ్ టైంలో ఏమైంది అంటే మామూలుగా ఇక్కడ కమిటీ హాల్స్కి వచ్చేసి ఇంజక్షన్ వేయించుకోండి అని చెప్తుంటారు కదా. సో నేను వానికి అలా ఫోన్ చేసిన, నేను ఇక్కడ మీ ఇంటి దగ్గర కమిటీ హాల్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను, మీరు ఎవరైనా కోవిడ్ ఇంజక్షన్ వేసుకోవాలి తెలీదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు బ్రో. సో నేను కాల్ నెంబర్ వచ్చింది, ఫస్ట్ అయితే నాకు నెంబర్ కావాలి వాడికి. ఈ అమ్మాయి నెంబర్ అని చెప్తే వాడు ఫోన్ చేస్తాడు డెఫినెట్ గా. ఫోన్ చేసిన నెంబర్ నుంచి నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేసిన. ఫోన్ చేసిన తర్వాత కోవిడ్ టెస్ట్ కి ఇట్లా మీరు ఇంజక్షన్ వేసుకోలేదా అని చెప్తే వేసుకోలేదు బ్రో అన్నాడు. సరే మీ ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డ్స్ అండ్ డీటెయిల్స్, కరెంట్ బిల్ కూడా నాకు పంపించు అని చెప్పా. వాళ్ళ అమ్మది, వాళ్ళ చెల్లెది, వాళ్ళ అన్నది, వాళ్ళ డాడీ ఒక్కడిది నా దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత సారీ ఫస్ట్ నువ్వు సారీ చెప్పరా అన్న. ఎవర్రా నువ్వు అన్నాడు. ఇందాక నువ్వు బ్యాడ్ కామెంట్ చేసావు కదా, అమ్మాయికి సారీ చెప్పరా. ఏ లైవ్లోకి వచ్చి నువ్వు బ్యాడ్గా మాట్లాడావు అదే లైవ్లోకి వచ్చి సారీ చెప్పరా అన్న. నువ్వు కామెంట్స్ పెట్టడం కాదు, డైరెక్ట్ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు రిక్వెస్ట్ పెట్టు, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, సారీ అన్న. సారీ చెప్పి వదిలేస్తా అన్న. లేదంటే నీ చెల్లె నెంబర్, నీ అక్క నెంబర్ నా దగ్గర కూడా ఉన్నాయి, నువ్వు ఎట్లయితే పెట్టావో మీ అక్కకి ఒక అమ్మాయికి ఎలా పెట్టావో అలా నేను కూడా పెడతా, నా దగ్గర ఇంకా పెద్ద కాంటాక్ట్ ఉంది, పంపిస్తే అందరికీ ఫార్వర్డ్ అయిపోతుంది, మరి చూసుకోరా అన్న.
సారీ అన్న అని చెప్పేసి మళ్ళీ వచ్చి మహేష్ బాబు బేసిక్ గా ఎట్లా అంటే కొంతమందికి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేయాలో తెలియదు. ప్రాబ్లం ఫేస్ చేసేంత గర్డ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం దిగుతాం ఏదానికైనా. దగ్గర ఎలా అంటే మనం చెప్పం, చేసి చూపిస్తాం అలా. సో ఇంకా దాని తర్వాత నుంచి సారీ సిస్టర్ అని చెప్పి ఒక మాటతో చెప్పేశాడు. ఇంకా అలా అయిపోవాలి కదా, ఈ ప్రపంచాన్ని గెలిపించాడు అంతే కదా. సో ఇంతవరకు మీకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఆ గిఫ్ట్ అసలు గిఫ్ట్ ఇవ్వలేదు బ్రో, నాకు తెలుసు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చా తనకి. అవునా? బేబీని. ఓ మై గాడ్ ఇంతకు మించిన పెద్ద గిఫ్ట్ ఇంకా ప్రపంచంలో ఏ అమ్మాయికి ఏది ఉండదు. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఆ గిఫ్ట్ లాస్ట్ కి మదర్ నుంచే రావాలి, అంతే. అది మీరు ఇవ్వలేదు. సరే నాన్న నువ్వే గ్రేట్. చంద్రముఖి లాగా కనబడుతుంది బ్రో తను. మాకేం కనిపించట్లేదు, మాకు లక్ష్మీదేవత లాగా కనిపిస్తుంది. మీకు అలానే కనబడుతుంది, నాకు చంద్రముఖి లాగా కనబడుతుంది. మరి చూసే వాళ్ళని బట్టి ఉంటుంది అది. మీరేమన్నా ఇచ్చారా గిఫ్ట్? ఓకే, మీరు చెప్పండి ఏమేమి ఇచ్చిందో. నాకు ఎవ్రీ బర్త్డేకి నాకు తను ఏదో ఒక గిఫ్ట్ ఏమిచ్చింది మీకు గుర్తుందో లేదో? ఇచ్చింది, రింగ్స్ ఇచ్చింది. ఓకే, మొత్తం అన్ని గోల్డ్. ఫస్ట్ గిఫ్ట్ చెప్పండి. చైన్ ఇచ్చింది బ్రో. చైన్ కరెక్ట్ అండి, గోల్డ్ చైన్. ఓకే. సో నాకు ఎవ్రీ బర్త్డేకి నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటది. మీరు మాత్రం నేను ఎక్స్ప్రెస్ చేయలేను కదా బ్రో. ఎక్స్ప్రెస్ చేయలేను ఎందుకంటే తను ఇయర్కి ఒకసారి బర్త్డేకి తన ఏదో గిఫ్ట్ ఇస్తుంది. తను నా పక్కన ఉంటే ఎవ్రీడే ఏదైనా గిఫ్ట్ తనకి. తను ఏది అడిగితే తన పక్కన ఉండాలి, అదంతే తెచ్చి పెట్టేస్తా. ఏదో ఒకటి అడగొచ్చుగా. ఇప్పుడు అంతెందుకు ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ కి తిను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి 2 వీలర్ మీద వెళ్తుండే. 2 వీలర్ వెళ్తుంటే నానా ఇబ్బందిగా ఉంది నాకు, ఈ 2 వీలర్ మీద జర్నీ చేయలేకపోతున్నా అన్నది. నాతో బాధపడుతూ చెప్పింది. సరే నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి బయట షూట్ త్వరగా నాడు టాటా ఇది మన మారుతి సుజుకిలో షోరూంలో మనకు ప్రమోషన్ ఒకటి వచ్చింది కార్ది, మనం ప్రమోషన్ చేయాలి, వెళ్దాం పద నాన్న అని చెప్పేసి నెక్స్ట్ డేనే తీసుకెళ్ళి నాన్న వెళ్ళు రెడీ అవ్వ అని చెప్పేసి త్వరగా రెడీ అయిపోయింది. పేమెంట్ ఎంత అని అడిగిన తను. పేమెంట్ తర్వాత చెప్తానంటే ఫస్ట్ నువ్వు నాకు పేమెంట్ చెప్తావు చెప్పవు అన్నది. 25,000 నాన్న పేమెంట్ అది ప్రమోషన్కి, నువ్వు వెళ్దాం అని చెప్పా. రెడీ అయిపోయిన తర్వాత వెంటనే షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఒక కార్ కొనేసారు. కింద ఉన్న కార్ అదే కదా? కింద ఉన్న కార్ అదే. ఎందుకు ఎల్లో ఉంది ప్లేట్ అంటే మనం ఇంటికాడ మనం ఎక్కువ మనం తన కోసమే తీసుకున్నాం కదా, ఇంకా ట్రావెల్స్ లో పెట్టేసినాను అనమాట. మన ఇంటి దగ్గర ఉండి కూడా వేస్ట్ బ్రో, అవసరం ఉన్నప్పుడు ఇక్కడ అవసరం ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంటికి ఇంకో బండి కొంటున్నా, సో నా ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అందరికి కలిపి లాంటిది ఒక కార్ తీసుకున్నాను. మీరైతే ఓన్లీ బిజినెస్ ఓన్లీ. ఎందుకు జాబ్ చేయను బ్రో, ఒకరితో మాట పడాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను ఒకరు నన్నంటే నేను తీసుకోలేను అంతే. అది తనలో మీకు బాగా నచ్చిన బెస్ట్ 3 క్వాలిటీస్ అంటే నన్ను ప్రేమగా చూసుకుంటది, ఓకే, ఎక్కువ అర్థం చేసుకుంటది, ఓకే, ఇది కూడా వేరే కదా, అదే కవి కాబట్టి ఏమనలేము. సో అన్నిటికీ మించి నా ఫ్యామిలీని కానీ నేను మాట్లాడే ప్రతి ఒక్కరిని కానీ రెస్పెక్టబుల్ అంటే రెస్పాన్సిబుల్తో ఉంటది, బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అందరికి. వాళ్ళిలా వీళ్ళిలా అని ఏమన్నది. తను ఏదైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలి? 3. ఒకటి నిద్ర. ఎన్ని గంటలు పడుకుంటారు? పడుకుంటే వదిలేస్తే 24 hours పడుకుంటది. బాగా నిద్ర తనకి ఇష్టం అనమాట, పడుకుంటది. అది మార్చుకోవాలి. నెక్స్ట్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ ఇవ్వాలి. 3 రోజెస్ అలా సో నేనున్నంత వరకు నేను ఎలా అయితే ఆలోచన చేస్తానో అలానే నువ్వు కూడా నాలాగానే ఉండాలి నాన్న. ఎందుకంటే నాలా ఉంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, నీలా ఉంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పా. ఓకే నాన్న తను చెప్పారు కదా స్టార్టింగ్ లోనే మొత్తం మౌల్డ్ చేశాడు, చేంజ్ చేసి పడేశారని. నాది కిడ్స్ మెంటాలిటీ, నాది మెచ్యూర్ మెంటాలిటీ. మీరు అలా చెప్పారంటే ఈయన అవతార్ 3-4కి వెళ్ళిపోతాడు. బేసిక్ గా తప్పులు అందరూ చేస్తారు బ్రో. ఆ తప్పు చేసే ముందు ఆ తప్పు జరిగిన తర్వాత ఏమేమి అన్ని జరుగుతాయో అది మనం ముందే గెస్ చేస్తే మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. ఆడియన్స్ కూడా ఇది సెట్ అవుతుంది మీరు చెప్పినది డెఫినెట్ గా. సో ఫైనల్ గా మీకు ఒక వరం ఇస్తున్నాము, ఎందుకంటే మీరు బేబీతో చాలా అంటే ఇష్టంతో చాలా హార్డ్ వర్క్ లో ఉన్నారు కదా. సో ఈ టైంలో మీరు ఆయనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, అది ఖచ్చితంగా ఆయన పాటించాలి. ఎప్పుడన్నా చేయలేదంటే ఇంటర్వ్యూ పెట్టండి ఇంట్లో, ఏదో చూడు అక్కడ చెప్పావని అడగాలి. సరే నాన్న. ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి, నేను షూట్స్ అవి అన్ని చేసుకుంటాను. చేసుకున్నానా? నేను వద్దానా? సింపుల్ గా అడిగారు. మీరు షూట్ కి వెళ్తే వినడానికి చాలా సింపుల్. లేదు బేబీ ప్యాంపరింగ్ అనేది చాలా కష్టం. బేబీ ప్యాంపరింగ్ కష్టం. బట్ ఆయన ముందే ఏం చెప్పాడు తెలుసా మీకు?
ఈమె బేబీ కన్సీవ్ అయ్యాక కొంచెం గ్యాప్ తీసుకున్నాక తర్వాత షూట్స్ పంపిస్తున్నాడు. ఈ గ్యాప్ ఏంటి, మీరు అన్ని చూసుకోవాలని చెప్పాడు. ఆ గ్యాప్ లో కూడా ఒకవేళ తను నాకు ఇచ్చింది అనుకో బ్రో, ప్రాబ్లం ఏం లేదు, నేను చూసుకుంటా. తిననే హ్యాండిల్ చేస్తున్నానంట పాపని, కట్ చేసి పంపిస్తా, ఎప్పుడు పెట్టుకోండి. ఇంకొకటి ఒకవేళ నా వల్ల కూడా కాకపోతే అమ్మ వాళ్ళు ఉన్నారు, తను చెప్పింది మీరు చూసుకోవాలని. సరే నేనే చూసుకుంటా బ్రో, కష్టమైన నష్టం చెప్పకండి, నేనే చెప్పండి. కష్టమైన నష్టమైన నేనే చూసుకుంటా నాన్న. నష్టం వద్దండి, కష్టం సరే కష్టమైనా సరే నాన్న, సరే ఇష్టంతో నేను చూసుకుంటా నాన్న. ఓకే, ఆడియన్స్ ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. సో అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, సో అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరు, ఏమైనా ప్లాన్స్ ఉంటాయిగా? అబ్బాయి పుడితే మేబీ నాకు ఇప్పటి వరకు ఒక ఐడియా లేదు బ్రో. ఐడియా లేదు, సమయస్ఫూర్తికే పేరు మీరు లేదు బ్రో, ఐడియా లేదు. సీరియస్ గా మేము అనుకోలేదు, ఇంతవరకు అనుకోలేదు. కానీ అమ్మాయి పుడితే ఏం పేరు అనుకోవాలనుకుని నేను డిసైడ్ అయిపోయాను. నేను ముందే అయిపోయినా, తనకు తెలియదు. నమ్మొచ్చా? చెప్పు. మేబీ నా ఎక్స్ లవర్ పేరు పెట్టేసా బ్రో. నేను చచ్చినా పెట్టా, పెన్నుతో పొడిచి చంపేసేయండి. నీకుంది అది, నీకుంది ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రేమని నేను మిస్ అయిపోయాను కదా బ్రో, ఆ ప్రేమను తనలో చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. లేదు బ్రో సీరియస్, ఇప్పుడు ఒక మాట చెప్తాను బ్రో, నా ఎక్స్ లవర్ పేరు కూడా నా చేతి మీద ఉంది, మరి ఎందుకు ఉంచుకుంది చెప్పు తను? ఎవరు? ఇక చూడు, ఇప్పుడు తను తీయని కూడా అంటలేదు బ్రో, ఎందుకు అని అనట్లేదు చెప్పండి. ఎందుకు అంటే ఒకప్పుడు అంత ఇష్టపడిండు కదా, ఆ ఇష్టం ఒక మనిషి మీద ఇష్టం పడితే అది లైఫ్ లాంగ్ ఇష్టం అనేది అట్లనే ఉంటది. ఆబ్వియస్లీ మనం పైకి ఇష్టం లేదు అని చెప్తాం ఉండదు కదా, అందుకే కదా బ్రో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంచుకున్నాను. నా ప్లేస్ నాది, నా ప్లేస్ ఎవ్వరు రీప్లేస్ చేయలేరు, ఐ నో దట్. బట్ నాకన్నా ముందు ఉన్న ప్లేస్ కి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు కాబట్టి ఆయనలో ఎక్కడో అక్కడ ఉండే ఉంటది. సో దాన్ని నేను మర్చిపో అని చెప్పి 100 సార్లు గుర్తు చేయడం కన్నా దాన్ని నేను మర్చిపోయి పాజిటివ్గా తీసుకొని వెళ్తే నా ప్రేమ చూసి ఆయన ఏదో ఒక రోజు మర్చిపోతాడు. అసలు ఎట్లా చెప్తున్నావు అసలు? అందుకే కదా బ్రో అంత అందమైన అమ్మాయిని, అంత అర్థం చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. అమ్మో అంతేగా, అంతే అంతే. మనసులో అనుకున్నాడు దీని ఎడ్డేసాలు మీకు తెలియదు. మీ గురించి మీరే లేదు నాన్న, నిన్ను తక్కువ చేసుకున్నానంటే నేను తక్కువ అయిపోయినట్టే. ఫీలింగ్స్ నాకు బాగా తెలుసు. లేదు బ్రో, తనని ఎప్పుడు తక్కువ పెట్టండి, బయటికి పడతాయి. బేసిక్ గా తినని ఎక్కడ తక్కువ చేయను బ్రో, ఇంట్లో ఈవెన్ మా ఇంట్లో అయినా సరే తక్కువ చేయను నేను. మనసులో కూడా చెయ్యను బ్రో, ఎందుకంటే అంత ఇష్టం ఉంది తను అంటే. కానీ నాకు ఏది ఉన్నా సరే తనకు చెప్పుకోవాలనిపిస్తుంది, చెప్పి తనని బాధ పెట్టకూడదని ఒక ఇంటెన్షన్ తప్ప ఏది లేదు బ్రో. మరి అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారా? మా వాని పేరు పెట్టేస్తా బ్రో. మావాడు అంటే ఎవరు బ్రో? ఇంకెవరు బ్రో? పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఈ క్వశ్చన్ అడిగి తప్పు పని చేశా. ఒక మదర్ గా నాకు ఎలాంటి ఆప్షన్స్ లేవని అదే కదా నేను అదే చూస్తున్నా, మిమ్మల్ని అడుగుతాడేమో. నా కోసం నీ కోసం నేను ఏదైనా చేస్తా, నా కోసం ఈ రెండు చేయను. అమ్మాయి పుడితే ఈ పేరు, వీడు చెప్పినట్టు అమ్మాయి పుడితే ఈ పేరు, అబ్బాయి పుడితే నాకు నచ్చిన పేరు. ఎక్సలెంట్, అంతేనా నాన్న? అమ్మాయిది క్యాన్సిల్ నాన్న, అబ్బాయి పుడితే నేను చెప్పిన పేరు పెట్టు. అమ్మాయి పుడితే అమ్మాయి చెప్తే నువ్వు చెప్పిన పేరు పెడతా. నువ్వు ఫస్ట్ ఏమన్నావు? వద్దు, ఆప్షన్ చేంజ్ అయిపోయింది. మీరు చేంజ్ చేస్తున్నారు, అమ్మాయి చేంజ్ చేయాలా? సరే మీ ఇష్టం, మీరు ఇంకా ఏదైనా డిసైడ్ తనది కాబట్టి తనే చెప్పాలి. సరే తన ఇష్టమే, నాకు చెప్పండి. ఇది కూడా ఒక చిన్న రిగిల్ కొట్టిస్తాం మీకు, చెప్పండి. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఇద్దరం కలిసి ప్రేమతో ఇష్టంగా ఒక పేరైతే పెడతాం. మీరు అట్లనే అంటారు, చిన్నగా అన్న వదిలికి వెళ్ళిపోతాయి. నేను ఫస్ట్ నుంచి అదే చూస్తున్నా, మీరు ఆ లూప్ లో పడకూడదనే నేను మీకు ఆప్షన్ ఇస్తున్నా. ఎప్పుడో పడిపోయా, అందుకే ఇలా ఉన్నా. కథ కంచికి మనం ఇంటికి అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంటే చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా మీ గురించి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు తప్పకుండా ఒక మంచి బేబీకి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఫాదర్ అయ్యాక ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ బర్డెన్స్ పడి ఇట్లా అయిపోవాలని కోరుకుంటున్నా. రెస్పాన్సిబిలిటీస్ ఏమో కానీ ఎల్లరు మొత్తం అడిగి నేర్పించిందంటే నేను తట్టుకోలేను. లేదులేండి, నాకు తెలిసి మీ పోలికలు వస్తాయి అనుకుంటున్నా. మరి ఓవరాల్ గా అంటే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటారు, యూట్యూబ్ కంటెంట్ మీరు అంటే జస్ట్ ఖాళీగా ఉండకూడదు అని చెప్పి అంట్లు దొమ్మ వీడియో చేసిన కింద కమెంట్స్ నేను చూసా, చాలా పాజిటివ్ గా ఎప్పుడు యాక్టింగ్ చేస్తారని అడుగుతున్నారు కదా. సో ఇంత సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? సపోర్ట్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. చాలా లో నుంచి హై వరకు నన్ను మీరు చూస్తున్నారు, నా స్ట్రగుల్ తెలుసు, అలాగే నా లైఫ్ స్టోరీ తెలుసు. సో బేసిక్గా నమ్మండి,
నేను ఏమి చేసినా ఏం చేయకపోయినా నన్ను మీరు నమ్మండి, ఖచ్చితంగా 100% మంచి కంబ్యాక్ ఇస్తాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి అస్సలు తగ్గను. మీరేం చెప్పరా? నేనేం చెప్పాను, కాపీ పేస్ట్ అంతే. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. సో చూసారా కదండి, ఈ ఇంటర్వ్యూలో ఈ క్యూట్ కపుల్ చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది? అండ్ మీరు ఎవరైనా సరే శివాని యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. అండ్ తన ఇన్స్టా హ్యాండిల్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా మంచి వీడియోస్ చేస్తూ మంచి రికగ్నేషన్లు అయితే ఉన్నారు. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక ఏమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్.